నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. తన అధికారిక వెబ్సైట్ డౌన్ కావడంపై యూఏఈ లాటరీ స్పందించింది. కొందరు కస్టమర్లు తమ వెబ్సైట్ను యాక్సెస్ సమయంలో కొన్ని టెక్నికల్ సమస్యలను ఎదుర్కొన్నట్లు యూఏఈ లాటరీ వెల్లడించింది. అయితే గేమింగ్ ఆపరేటర్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తమ టెక్నికల్ సపోర్ట్ టీమ్స్ ఈ లోపాన్ని పరిశీలిస్తున్నాయని సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పోస్ట్ చేసింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి యాక్సెస్ను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొంది. తక్షణ సహాయం కోసం కస్టమర్లు 800236 నంబర్లో యూఏఈ లాటరీ యొక్క కస్టమర్ సపోర్ట్ కేంద్రాన్ని సంప్రదించవచ్చు లేదా ఈమెయిల్ చేయొచ్చని తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఎక్స్చేంజ్ కంపెనీలు కస్టమర్ల నుంచి స్వీకరించగల రోజువారీ క్యాష్ లిమిట్ను రోజుకు KD 1000కి తగ్గించింది. ఈ మేరకు కొత్త నిబంధనలు ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చాయని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే గతంలో కస్టమర్లు KD 3000 వరకు నగదు రూపంలో చెల్లించడానికి అనుమతి ఉండేది. కానీ కొత్త నిబంధన ప్రకారం ఎక్స్చేంజ్ కంపెనీలలో KD 1000 కంటే ఎక్కువ నగదు చెల్లింపులను ఇకపై అనుమతించరు. అయితే లావాదేవీల మొత్తం విలువపై ఎటువంటి పరిమితి లేదని, ఈ పరిమితి చెల్లింపులు నగదుకు మాత్రమే వర్తిస్తుందని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. విదేశీ డబ్బు బదిలీలకు అలాగే విదేశీ కరెన్సీల కొనుగోలు మరియు అమ్మకాలు కూడా వర్తిస్తుందని తెలిపింది. మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాదానికి నిధుల సరఫరాకు వ్యతిరేకంగా నియంత్రణను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కువైట్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. బహ్రెయిన్ రమదాన్ కోసం సిద్ధమవుతోంది. ఈ ఫెస్టివ్ సీజన్ మార్కెట్లు రిటైల్ నుండి హాస్పిటాలిటీ సర్వీసెస్ వరకు ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుంది. రిటైలర్లు ఖర్జూరం, బియ్యం, సుగంధ ద్రవ్యాలు మరియు వంట నూనె వంటి ముఖ్యమైన వస్తువులను నిల్వ చేసుకుంటారు. సూపర్ మార్కెట్లు ముందస్తు ప్రమోషన్లను అందించడం ప్రారంభిస్తాయి. షాబాన్ నాటికి షాపింగ్ పుంజుకుంటుంది. ఇళ్లు ఇఫ్తార్ మరియు సుహూర్ భోజనాలకు సిద్ధమవుతాయి. దీంతో స్థానిక మార్కెట్లు మరియు కిరాణా దుకాణాల వల్ల రద్దీ నెలకొంటుంది. రమదాన్ సమీపిస్తున్న కొద్దీ ఫుడ్ మరియు బెవరేజెస్ వ్యాపారాలు ఊపందుకుంటాయి. రెస్టారెంట్లు మరియు కేఫ్లు ప్రత్యేక ఇఫ్తార్ మరియు సుహార్ మెనూలను ప్రకటిస్తాయి. అయితే హోటళ్లు, కార్పొరేట్ మరియు ఫ్యామిలీల బుకింగ్ల కోసం పూర్తి బ్లాక్లను రిజర్వ్ చేస్తాయి. క్యాటరర్లు సంవత్సరంలో అత్యంత రద్దీగా ఉండే కాలాల్లో ఒకటిగా భావిస్తారు. కమ్యూనిటీ సమావేశాలు మరియు ఇతర కార్యక్రమాల కోసం తయారు చేసిన ఫుడ్కు డిమాండ్ బాగా పెరుగుతోంది. రమదాన్ షాపింగ్ ఆహారానికి మాత్రమే పరిమితం కాదు. ఈద్ వేడుకలకు సన్నాహంగా క్లాత్స్, హోమ్ డెకరేషన్ మరియు సాంప్రదాయ బహుమతులను కొనుగోలు చేస్తారు. స్థానిక మాల్స్ మరియు సూకులు సాయంత్రం కార్యకలాపాన్ని పెంచుతాయి. ముఖ్యంగా తారావీ ప్రార్థనల తర్వాత దుకాణదారులు క్లాస్, యాక్సెసరీస్, లాంతర్లు మరియు స్వీట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. రజబ్ నుండి రమదాన్ వరకు ఉన్న కాలం మార్కెట్ సున్నితత్వాన్ని హైలైట్ చేస్తుంది. ఫుడ్ మరియు ఇంధన ధరల హెచ్చుతగ్గులు హోమ్ బడ్జెట్లను ప్రభావితం చేస్తాయి. అధిక డిమాండ్ ఉన్న కాలంలో స్థిరమైన ధరలను మెయింటైన్ చేసేందుకు వీలుగా హోల్సేలర్స్ మరియు రిటైలర్లు ముందుగానే స్టాకును ముందే నిల్వ చేసేందుకు ప్రణాళికలు వేస్తారు. కువైట్ అంతటా మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉరుములతో కొన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ యాక్టింగ్ డైరెక్టర్ థరర్ అల్ అలీ తెలిపారు. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఈ సమయంలో సముద్ర పాలలు 6 అడుగుల కంటే ఎక్కువగా ఉంటాయని తెలిపారు. కాగా మంగళవారం అర్ధరాత్రి తర్వాత వాతావరణ పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయని, వర్షపాతం తగ్గే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 28 నుంచి మరియు 30 డిగ్రీల సెల్సియస్ మధ్య, కనిష్ట ఉష్ణోగ్రతలు 10 నుంచి మరియు 12 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండొచ్చని వెల్లడించారు. కాజ్వే యాప్ను ఉపయోగించే ప్రయాణికుల కోసం కొత్త ప్యాకేజీలను ప్రారంభించినట్లు కింగ్ ఫహాద్ కాజ్వే అథారిటీ ప్రకటించింది. ఇవి ఫిబ్రవరి 18 నుంచి అమల్లోకి వస్తాయని, టోల్ ఫీజులపై 40% వరకు తగ్గింపును అందిస్తాయని తెలిపింది. కొత్త టోల్ ప్రకారం కార్లు మరియు మోటార్ సైకిళ్లకు SR35, మినీ బస్సులకు SR55, పెద్ద బస్సులకు SR70 మరియు ట్రక్కులకు టన్నుకు SR7గా వసూలు చేయనున్నారు. ఇక తరచూ ప్రయాణించే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించారు. మొదటి ప్యాకేజ్ SR850గా నిర్ణయించారు. ఇది తీసుకున్న వారు నెలకు లేదా 40 సార్లు ఉపయోగించవచ్చు. ఇక ఫ్రీక్వెంట్ ట్రావెలర్ ప్యాకేజ్ ధర SR 1120గా ఉంది. ఇది టోల్ ఫీజులపై 20% వరకు తగ్గింపును అందిస్తుంది. ఇది 1 సంవత్సరం పాటు లేదా 40 సార్లు రాకపోకల వరకు చెల్లుబాటు అవుతుంది. రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ ధర SR 60గా ఉంది. ఇది మొదటిసారి ప్రయాణించిన తేదీ నుంచి 1 వారం పాటు లేదా మొదటి 2 ప్రయాణాల వరకు చెల్లుబాటు అవుతుందని అథారిటీ ప్రకటించింది.
ఒమన్ యుఏఈ ఉన్నత స్థాయి సంయుక్త కమిటీ అబుదాబిలో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై సమీక్షించారు. అలాగే ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు. రెండు దేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి దోహదపడే విషయాలపై ఒమన్ యుఏఈ ఉన్నత స్థాయి కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.